బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. రియల్ ఇన్ఫ్రా డెవలపర్స్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన శ్రేయ ఎండి మరియు సినీ హీరోయిన్ ప్రియా హెగ్డే. ప్రకాశం జిల్లా ఒంగోలులోని దక్షిణ బైపాస్ రోడ్డులో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ కార్యాలయాన్ని చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ బాబు అగస్టన్, సినీ హీరోయిన్ ప్రియా హెగ్డేతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల నుండి నెల్లూరు, గూడూరు, తిరుపతి, తడ, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా సూరారెడ్డిపాలెంలో మెగా లేఅవుట్ వేస్తున్నట్లు వివరించారు. మొదటి ఫేజ్ కింద 25 ఎకరాల్లో లేఅవుట్ వేస్తున్నట్లు చెప్పారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్స్తో లేఅవుట్ వేసినట్లు తెలిపారు. ఒంగోలుతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు లేఅవుట్ చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ డైరెక్టర్లు జోనా రిచర్డ్స్, శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ జనరల్ మేనేజర్ మన్నం కళ్యాణి గౌడ్, చాగంటి నరసింహులు, వై గురునాథం, ఎస్ కామేశ్వరరావు, ఎం శ్రీనివాసులు, పి రహీం ఖాన్, మార్కెటింగ్ డైరెక్టర్ శ్రేయ కుటుంబ సభ్యులు ఈ యొక్క వేడుకల్లో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కళ్యాణి గౌడ్. నేను శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్లో జనరల్ మేనేజర్గా ఉన్నాను. మనం ఈరోజు ఒంగోలులో 6th బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటున్నాం. ఆ సందర్భంగా ఇక్కడ అందరం కలవడం జరిగింది. ఇక్కడ మనకి ఓన్ వెంచర్తో పాటు ఓన్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. RWSC అనేసి మనకి సాయంత్రం 4 గంటలకి వెంచర్లో బ్రోచరు లాంచింగ్ ఉంది. అందరూ రావాల్సిందిగా కోరుచున్నాను. మనకి శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి నెల్లూరులో ఉంది. మనకి 6 బ్రాంచ్లు తడ, తిరుపతి, హైదరాబాదు, గూడూరు అండ్ నెల్లూరు. మనకి 6వ బ్రాంచ్గా ఒంగోలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మనకి ఓన్ వెంచర్స్ ఉన్నాయి, అన్ని అప్రూవ్ ల్యాండ్స్, క్లియర్ టైటిల్ ఉన్నాయి. సో మీరంతా మంచి అసెట్లు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ మంచి అసెట్ని తీసుకోగలరని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి, నా శ్రేయ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో సంఘమిత్ర హాస్పిటల్ ఆపోజిట్లో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి నూతన ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. మా గత 5 సంవత్సరాలుగా నెల్లూరు ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో, తిరుపతి, తడ, గూడూరు ప్రాంతాల్లో ఈ యొక్క రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్స్ బిజినెస్ చేస్తూ ఉన్నాము. మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలో సూరారెడ్డిపాలెం దగ్గర ఏదైనా నేషనల్ హైవేకి పునర్గం దగ్గర ఒక పెద్ద మెగా లేఅవుట్ వేయడం జరిగింది. ఫేజ్ 1లో 25 ఎకరాలు ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. అన్ని ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్స్తో ప్రభుత్వం యొక్క అనుమతులు అన్నీ తీసుకొని చాలా అద్భుతంగా ప్రకాశం జిల్లా తయారు చేయడం జరుగుతుంది. అన్ని సీసీ రోడ్స్, ఆ తర్వాత కాంక్రీట్ డ్రైనేజీ, ఓవర్ హెడ్ ట్యాంకు, ప్రతి ప్లాట్కి వాటర్ ఫెసిలిటీ ఇస్తాము. పార్క్లు అయితేమి, ఆ తర్వాత కాంపౌండ్ వాళ్ళు అయితేమి, గేటెడ్ కమ్యూనిటీ చేస్తున్నాం. చాలా అద్భుతంగా చేస్తాము. సో ఆ యొక్క లేఅవుట్ సేల్స్ సందర్భంగా మరి మా యొక్క అసోసియేట్ మిత్రులందరికీ అనుకూలంగా ఉన్న దానికోసంగా ఒక సొంత నూతన ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నుంచి అయితేమి, నెల్లూరు జిల్లా నుంచి అయితేమి అనేక మంది మా శ్రేయోభిలాషులు, మా ప్రియమైన కస్టమర్లు అయితే ఏమి, అసోసియేట్స్ అయితే ఏమి రావడం జరిగింది. అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో మేమందరం కూడా ఏంటంటే ఏ ప్రాంతంలో అయితే మేము ఆఫీస్ ఓపెన్ చేసి లేఅవుట్ ప్రారంభిస్తామో అక్కడ మేమేం కోరుకుంటామంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరుతో ఒక డాక్యుమెంట్ ఉండాలా. సో అందరూ కూడా సొంత స్థలాలు కలిగి ఉండాలని ఒక నినాదంతో ప్రయత్నం చేస్తున్నాము. నెల్లూరులో గత 4 సంవత్సరాలుగా చాలా 1,000 మందికి ఎవరైతే ప్లాట్స్ లేవో వాళ్ళందరూ కూడా స్థిరాస్తి పనులు చేయడం జరిగింది. మేము మా యొక్క టీం ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ప్లాట్ యొక్క దాని యొక్క డెవలప్మెంట్స్ ఏమొస్తాయి, దాన్ని కొనుక్కుంటే దానికి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మా యొక్క శ్రేయ మిత్రులు ఎవరైతే ఉన్నారో మీ ఇళ్ళకి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ప్రేమతో ఆహ్వానించండి. వాళ్ళు మీకు మంచి సలహాలు ఇస్తారు. వాళ్ళు మీ పేరు కొనేవాళ్ళు. మీరు మీ పిల్లలు సొంత స్థలం కలిగి సంతోషంగా ఉండాలన్న కోరికతో మా వాళ్ళందరూ పనిచేస్తుంటారు. సో ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాకు వచ్చినప్పుడు మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ప్రేమ ఆహ్వానించారు. అన్ని కార్యక్రమాలు మా సహకరించి మా యొక్క ఆఫీస్ ఓపెనింగ్ సహకరించిన అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇక్కడ ఈ ప్రాంతంలో మేము అందరితో కలిసి ప్రయాణం చేస్తాం. ఎవరైతే ల్యాండ్స్ ఉంటాయో వాళ్ళతో కూడా కలిసి మేము ప్రయాణం చేస్తాము. వాళ్ళతో పాటు డెవలప్మెంట్స్కైనా కానీ సేల్కైనా కానీ ల్యాండ్స్ తీసుకొని డెవలప్మెంట్ చేస్తాము. తర్వాత ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళందరికీ సరసమైన ధరల్లో, న్యాయమైనటువంటి ధరల్లో అన్ని అప్రూవల్స్ కలిగి, అన్ని లీగల్స్ కలిగి, అన్ని డెవలప్మెంట్స్ కలిగి మంచి ప్లాట్లు అందిస్తాము. ఎవరైతే మార్కెటింగ్ మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆఫీసులో కూర్చొని పనిచేయడానికి అవకాశం కల్పిస్తాము. సో డెవలప్మెంట్ చేసేవాళ్ళు, ల్యాండ్ లార్డ్స్, మార్కెటర్స్, కొనుగోలుదారులు అందరూ కలిసి ప్రయాణం చేసిన కోసం ఒక మంచి ప్లాట్ఫామ్ శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది మా వెబ్సైట్ ఉంటుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి శ్రేయ ఇన్ఫ్రా కొడితే మా ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ మీకు కనిపిస్తాయి. సో మా మిత్రులకు ఎవరు ఫోన్ చేసినా సరే వాళ్ళు మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు. సో ఈ యొక్క అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించి ముందుకు పోవాలని కోరుకుంటూ మీ అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నాడు. నమస్కారం, ప్రియా హెగ్డే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్కి వచ్చిన ఆల్ ద మెనీ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ యూ గైస్ ఆర్ ద బ్రిడ్జ్. సో మేము ఎంత చేసినా ఏం చేసినా దాన్ని జనాలకు తీసుకెళ్ళడమే మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ దిస్ ఈస్ Shreya's 6th office opening. So I feel extremely lucky and happy to be associated with Shreya. నా జర్నీ Shreya 23rd స్టార్ట్ అయింది ఫ్రమ్ హైదరాబాద్ ఆఫీస్. సో యూ కెన్ సీ ఇంత త్వరలో ఇంత ఫాస్ట్గా గ్రోయింగ్ అవుతుందంటే సో వీ కెన్ ఫీల్ హౌ జెన్యూన్ ద కంపెనీ ఇస్. బికాస్ రియల్ ఎస్టేట్లో జనాలు ఒక కంపెనీ నమ్మడం అంటే దట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. బికాస్ శ్రేయ అంటే ఐ ఆల్వేస్ సే ఒక నమ్మకంకి ఒక సింబల్ అని, సెక్యూరిటీకి ఒక సింబల్ అని. అండ్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ రియల్ ఎస్టేట్ వెన్ యూ హ్యావ్ అ ట్రూ లీడర్ లైక్ సర్ అనేది శ్రేయ గురించి మాకు అందరికీ తెలుస్తుంది. సో ఎస్, ఇంకా ప్రాజెక్ట్ గురించి అన్ని సరే చెప్పేశారు. నెల్లూరులో చాలా స్పీడ్గా గ్రోత్ అయింది అండ్ ఎవ్రీ వన్ నోస్ వాట్ శ్రేయ ఈస్. సో ఒంగోలులో కూడా అలాగే సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ డబ్బులున్న వాళ్ళు, పెద్దవాళ్ళు మాత్రమే ప్లాట్ కొనుక్కోవచ్చు అనేది చాలా మందికి ఒక మైండ్లో ఉంటుంది. కానీ శ్రేయ ద్వారా నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే ప్రతి ఒక్క ప్రజా ఆఫ్ దిస్ కంట్రీ కూడా ఒక ప్లాట్ వాళ్ళ పేర్లు చేసుకోవచ్చు అనేది శ్రేయ నాకు నేర్పించింది. అది చేసుకునే వాళ్ళు అవ్వచ్చు లేదా నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చూస్తున్న ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, అందరికీ అవకాశం ఉంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ శ్రేయ. ఇంకా అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ రియల్ ఎస్టేట్లో ఏంటంటే, సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ఒక ప్లాట్ వాల్యూ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ అనేది ఒక లిమిటెడ్ రిసోర్స్. సో మనకి వేరే ఏ బిజినెస్లో అయినా ఫ్లక్చువేషన్ ఉండొచ్చు, లేదా మేము ఆర్టిఫిషియల్గా ఒక క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోల్డ్ మనం 24 క్యారెట్ అంటే ఎక్కువ ప్రైస్ అయినప్పుడు 22కి వస్తారు, అలాగే 8కి వస్తారు. ఇప్పుడు మాకందరికీ తెలుసు తక్కువ డబ్బుల్లో కావాలని 9 క్యారెట్ కూడా వచ్చేస్తారు. కానీ ల్యాండ్ ఎవ్వరు కూడా అలా చేయలేము. అంటే ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ రిసోర్స్. కాబట్టి ల్యాండ్ వాల్యూ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా మీ డిసిషన్ని ఇన్స్టెంట్గానే తీసుకోండి. ఎందుకంటే మీకు ఈ రోజు దొరికిన ప్రైస్కి రేపు ఖచ్చితంగా దొరకదు. అది కూడా శ్రేయ లాంటి కంపెనీ మీ కళ్ళ ముందు వచ్చినప్పుడు డెఫినెట్గా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మార్కెట్లో మాకు అందరికీ తెలుసు చాలా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, చాలా ఆఫర్స్ ఉంటాయి. కానీ మేమందరూ ఇంక్లూడింగ్ ఆల్ ఆఫ్ యూ నేను చూసేది ఏంటంటే ఒక జెన్యూన్ ప్రాపర్టీ, ఒక జెన్యూన్ పీపుల్ నాకు కావాలి. ఎందుకంటే ఆఫర్స్తో మేము కొని రేపు ఆ ప్రోడక్ట్ మనకి అది లీగల్గా లేదని తెలిస్తే, లేదా అది జెన్యూన్ అని తెలియకపోతే
మేమందరూ బాధపడతారు. కానీ మాకు ఒక జెన్యూన్ ప్రాజెక్ట్, జెన్యూన్ పీపుల్ ఎక్కడ దొరుకుతారో అప్పుడు మీరు డెఫినెట్గా మీ డిసిషన్ని లేట్ చేయకుండా తొందరగా చేసుకోండి. అలాంటి జెన్యూన్ ప్రాజెక్ట్, జెన్యూన్ పీపుల్ ఎక్కడ దొరుకుతారంటే శ్రేయలో దొరుకుతారు. అది నా పర్సనల్ ఒపీనియన్ నుంచి చెప్తున్నాను. అందుకే నేను కూడా 3 years నుంచి కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఐ కేమ్ యాజ్ అ జస్ట్ గెస్ట్ ఇయర్, కానీ ఇప్పుడు నేను వాళ్ళ ఎంప్లాయీ లాగా అయిపోయాను. సో ఐ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ శ్రేయా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. అండ్ మీరందరూ కూడా ఆ నాలెడ్జ్ని తీసుకోండి అండ్ ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. చేయాలంటే అంతా మీడియా ద్వారానే కాబట్టి సో మీడియా మిత్రులందరికీ సో ప్రియా అగస్టస్ బాబు నా జర్నీ 2022 నుంచి జరుగుతుంది. సో ఇక్కడ వెంచర్ కూడా నేను అన్నే జాయింట్ వెంచర్ అది. సో అందులో మార్కెటింగ్ ఒకటే కాకుండా ఇన్వెస్టర్ కూడా ఉంటారు ప్రియా అగస్టస్ బాబు. సో నేను ఆయన కలిసి వెంచర్ వెళ్తున్నాను. సో మనకు బెంగళూరు, హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్, అమ్యూనిటీస్తో కూడి అర్బన్ డెవలప్మెంట్ చేయడం మా పర్చేషన్. సో శ్రేయా వాళ్ళతో జాయింట్ వెంచర్ చేసిన తర్వాత మనకు సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది మా జర్నీ. సో అగస్టస్ బాబు గారు త్వరలోనే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆయన ఓన్ ఆఫీస్ ఉండాలని ఆయన కళ, అది నెరవేరాలని కోరుకుంటున్నాను నేను. సో మేము కూడా ఆయన జర్నీ చేస్తున్నాం, ఆయన ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం. హైదరాబాద్లో కానీ నెల్లూరులో ప్రజెంట్ తిరుపతి ఒకటి చూస్తూ ఉన్నాము, ఒంగోలులో ఇంకా 2 వెంచర్లు చూస్తూ ఉన్నాము. సో మా జర్నీలో మా దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఊరికి అతిగా పెద్ద పెద్ద ప్రైజులు పెట్టేసి కస్టమర్లకి ఇబ్బంది లేకుండా సో ఎవరు కొనలేని పరిస్థితి. మేడం గారు చెప్పినట్టు అంత బాగా డబ్బున్న వాళ్ళే లేఅవుట్లో కొనగలరు. ఇప్పుడు బెంగళూరులో చేస్తుంటారు బ్రిగేడ్ వాళ్ళంతా కూడా ఏంటంటే అంత ₹1 కోటి ప్లాట్లు అలా పెట్టి పెద్ద వాళ్ళు మాత్రమే దాన్ని పర్చేజ్ చేయగలుగుతారు. ఇక్కడ 40-50 వేలు ఎంప్లాయీ కూడా మా దగ్గర ప్లాట్ కొని